మహిళల ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఋతు ప్రేమతో అడుగేద్దాం. ఋతుప్రేమ అవగాహన సదస్సును హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులోని మహిళలందరికీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు ఋతుప్రేమ సమయంలోని ప్యాడ్స్ను వాడకుండా కప్పులు, క్లాత్ ప్యాడ్స్ను వినియోగించాలని మహిళలకు సూచించారు. దీంతో మహిళలందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. ఆరోగ్యకరమైన పర్యావరణం, అనుకూలమైన సౌకర్యవంతమైన ఆర్థికపరమైనటువంటి మరియు రక్షణ పునర్వినియోగ పరచదగినదని అన్నారు. అనంతరం 1000 మంది మహిళలకు కప్పులు, క్లాత్ ప్యాడ్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడిఎం లింగమూర్తి, డిపిఓ దేవకి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, సిడిపిఓ జయమ్మ, మెడికల్ ఆఫీసర్ మైమున్నా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ 1వ వార్డు కౌన్సిలర్ కొంకటి నళిని, మెప్మా అధికారిని సంతోషి, అంగన్వాడీ సూపర్వైజర్స్, ఆర్పీలు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, ఎస్హెచ్జి మెంబర్స్, మహిళలు పాల్గొన్నారు. మనకి వాటర్ వస్తుంది, అంత ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఇది ఒక ప్యాడ్ స్టోరీ చెప్తున్నా. ఇప్పుడు ఒక మహిళ ఇట్లాంటి 4800 ప్యాడ్స్ వాడితే మీరు ఆలోచన చేయాలి, మనము ఒకరు ఎంత పొల్యూషన్ చేస్తున్నాము. అదే సబ్స్టిట్యూషన్ మనము ఏమంటున్నాము, కప్. చెప్పారు కదా మీకు డిపిఓ గారు, దాదాపు 10 ఇయర్స్ ఇది కూడా రీయూజబుల్. 8 అవర్స్ తర్వాత మనము వాష్ చేసి మళ్ళీ వాడచ్చు. మనము ఇప్పుడు జస్ట్ ఫర్ 10 years వీ హ్యావ్ టు స్పెండ్ జస్ట్ 300 రూపీస్, ఇమాజిన్. సో అది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంది ఈ ఒక సొల్యూషన్. ఇవాళ హుస్నాబాద్ టౌన్లో మీకు అందరు వచ్చిన మహిళలకి మేము ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము. సో దాట్ యూ ఆల్ కెన్ ట్రై. కానీ దీని తర్వాత మీకు ఒకటే రిక్వెస్ట్, మీరు దయచేసి ట్రై చేయండి. మీకు నచ్చుతుంది కాదు చూడండి, కానీ ఒక్కసారి ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఇప్పుడు దాదాపు అందరి దగ్గర ఫోన్ ఉంది కదా, ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్ మీద ఒక క్వశ్చన్ రాస్తే హౌ టు యూజ్ మెన్స్ట్రువల్ కప్, నీకు చాలా వీడియోస్ వస్తుంది. ఎవరితో అడగడమే అవసరం లేదు, చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మీరు ఇంకా 10 స్నేహితులకి ఈ విషయం గురించి చెప్పండి. నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు కూడా దయచేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఒక్క పర్సన్తో కూడా చాలా చేంజ్. ఇప్పుడు అందరికీ చాలా అది భయం, అప్రహెన్షన్ ఉంది. నేను కూడా ఫస్ట్ టైం సిద్దిపేట వచ్చిన తర్వాతనే చూస్తే ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లతో, అంగన్వాడీ టీచర్లతో నా రిక్వెస్ట్, ఫస్ట్ మీరే ట్రై చేయండి. మీకు ఇంకా వీడియోస్ పంపిస్తాం మీ ఈమెయిల్ ద్వారా. జోన్లో మీ హుస్నాబాద్కి మంచి ర్యాంక్ వచ్చింది, థ్యాంక్స్ టు యువర్ మున్సిపల్ కమిషనర్ అండ్ చైర్మన్స్ కాంట్రిబ్యూషన్. సో ఇది కూడా ఒక స్వచ్ఛ భారత్ మిషన్ కాంపోనెంట్. హుస్నాబాద్ టౌన్ ముందుకి తీసుకువెళ్దాం, అందరికీ ఒక ఆదర్శం ఏర్పాటు చేస్తాం. అదే ఆలోచనతో మీరు పెద్ద స్కేల్లో ఈ ఐడియాకు తీసుకువెళ్తారు, అదే కోరుతున్నాను.